జిల్లా ఆళ్లగడ్డ 48 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రశంసలు. రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామంలో ఈ నెల 4న జరిగిన చెన్నూరు రమేష్ 25 సంవత్సరాలు హత్య కేసులో బుధవారం ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కొలిగపూడి ప్రమోద్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెన్నూరు గ్రామానికి చెందిన రమేష్ ను అదే గ్రామానికి చెందిన అశోక్ మరికొందరు కత్తితో గొంతు కోసి చంపడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి అశోక్, వెంకటపతి, తలారి మద్దిలేటి అనే వ్యక్తులను ఈ రోజు ఉదయం చిన్న కంబలూరి సమీపంలోని కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద అరెస్టు చేసి హత్య ఆయుధాలు, మోటార్ బైకు, ఆటో, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేటు రిమాండ్కు ఆదేశించినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. మీడియా సమావేశంలో సిరివెల్ల సిఐ దస్తగిరి బాబు, రుద్రవరం ఎస్ఐ వరప్రసాదులను డీఎస్పీ ప్రమోద్ అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ నెల మే 4 4వ తారీఖున మనకి సుమారు ఈవినింగ్ 8:30 ప్రాంతంలో వెంగయ్య మామిడి తోట రుద్రవరం లిమిట్స్లో ఒక హత్య జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్ఐ సిరివెల్ల, ఎస్ఐ రుద్రవరం చాలా ఎఫర్ట్స్ పెట్టి సిఐ సిరివెల్ల ఆధ్వర్యంలో మనకి 48 గంటల్లోనే, ఇన్సిడెంట్ జరిగిన ఒక 48 అవర్స్లోనే ముద్దాయిని మనం పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మనకి డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో అతని పేరు వచ్చేసి రమేష్. ఈ రమేష్ అనే పర్సన్కి ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ప్రెసెంట్ అశోక్, ఈ ఎక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ తోటి లాస్ట్ ఇయర్ ఒక లవ్ అఫేర్ ఉన్నట్టుగా మనకు తెలిసింది. ఆ లవ్ అఫేర్కి సంబంధించి ఒక చిన్న గొడవ అవడంతో లాస్ట్ ఇయర్ పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని ఈ అబ్బాయిని కొంచెం దూరంగా ఉండమని పెద్దోళ్ళు సజెస్ట్ చేయడంతో ఇతను గుంటూరు వెళ్ళి మిర్చి పనులు చేసుకుంటూ బతికాడు ఇన్ని రోజులు. సబ్సిక్వెంట్గా ఈ రమేష్ అనే పర్సన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే అక్యూజ్డ్ వాళ్ళ సిస్టర్ కూడా వేరే అతన్ని పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఒక 1 year నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి రమేష్ ఊరికి ఇంక ఇప్పుడు అంతా బాగానే ఉందిలే, వచ్చేసి ఊర్లో తన వైఫ్ తోటి సెటిల్ అవుదామనే ఉద్దేశంతో లాస్ట్ 20 days బ్యాక్ ఊరు రావడం జరిగింది. ఊరు వచ్చిన తర్వాత ఇతను కొంచెం మీసాలు తిప్పుతూ తిరగడం, కోపంగా చూడటం, ఆ ఫ్యామిలీ వైపు ఇలాంటి కొంచెం ఇన్స్టిగేటెడ్ థింగ్స్ అనేవి జరిగినాయి.